మన హాస్టల్లో ఉన్నట్టుకున్నారు వాళ్ళు. వాళ్ళ బట్టలు వాళ్ళ బేట్లు వాళ్ళని చూస్తే ఒకలాగా. హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు అనిల్ జిలో బ్లాగ్స్. దుబాయ్ అంటేనే తెలంగాణకు దుబాయ్ కి ఒక రిలేషన్ ఉంటది. దట్టు కరీంనగర్, జగిత్యాల, నిజామాబాద్ ప్రాంతాలకు అది ఇది ఒక ఎమోషన్. చిన్నప్పటి నుంచి దుబాయ్ వలసలు, గల్ఫ్ జీవితాలు అంటూ చూస్తూ ఉన్నాం. అందుకు నమ్మడిలో దాదాపు 100కు పైగా ఉంటారు. మా బాబాయిలు కూడా చాలా మంది వచ్చి ఉండే. చిన్నప్పుడు మెమోరీస్ ఏంటంటే వాళ్ళు ఇక్కడ కార్ల దగ్గర ఉండే పెద్ద పెద్ద ప్లేస్ల దగ్గర ఫోటోలు దిగు అవి మనం వేసుకొని అమ్మా దుబాయ్ దుబాయ్ అంటే మా బాపు వీడియో తెచ్చిండే. దుబాయ్ వీడియో ఇక్కడ సిసి మన సీడీల తీసుకొని ఆ సీడీ వీడియోలు చూసి ఓహో దుబాయ్ ఇట్లుంటదా, ఓ గిట్లుంటదా గిట్లుంటదా అని చెప్పి చూసినాము. బతుకుదేరు కోసం వచ్చే దుబాయ్ కి మేము ఒక ట్రిప్ లెక్క వచ్చినాము. నిజంగా చాలా చాలా హ్యాపీగా ఉంది. మా ఆయన దుబాయ్ పోతే మాకు మహిళలకు ఫోన్ వస్తుంది అంటే కైకిలు ఇడిచిపెట్టుకొని వచ్చి ఆ ఫోన్ కడితే ఆ ఫోన్ కాలపో కొద్దిగా దానికి ఇంటికి పోయి కైకిలా నచ్చి కాడిపో ఈ ఫోన్ కైకి ఫోన్ రాపాయమన్నాను అనుకో. సో ఒకటే రూమ్ లో 5-6 ఉంటారు, 10 మంది ఉంటారంట. ఒకసారి వెళ్ళి వాళ్ళతో మళ్ళీ కలిసి మాట్లాడి తెలుసుకుందాం అనే ప్రయత్నం చేస్తున్నాము. ప్రజెంట్ 10 మంది ఉంటున్నాం ఈ ఒక్క రూమ్ లో 10 మంది. కొన్ని రూములలో కింద కూతాం అంటారు. కింద అంటే తక్కువ తీసుకుంటారు బెడ్ ప్లేస్ 300కి ఇట్లా. ఈ బెడ్ కి అయితే 450, మీది బెడ్ కు 400 ఉంటది. అట్లని కింద కూతాం అంటారు వేరే వేరే రూములలో. వంట ఎట్లా వేసుకుంటారు మీరేనా? ఎవరు రాలేనా? అందరు కలిపి ఒకటే మెస్. చదువుకున్న రోజులు గుర్తొస్తున్నాయి. మావాడు వారం రోజులు రిటర్న్ వచ్చింది. మీ కొడుక అందరూ ఏదో 2 సంవత్సరాలు పోయేద్దాం అనుకుంటారు కానీ ఇదే ఒక 10 ఏళ్ళ పరిస్థితులు అటువంటి. ఇప్పుడు మనం ఇంటికాడ ఏం వ్యవసాయం చేసినా ఏం నిండుతలేదు కదా. ఉంది ఉన్నా కానీ చేసినా ఏం పెట్టుబడి మందం ఏం వస్తలేవు. అది తినడం పొద్దున్న లేచి అమ్మ నాన్న మనకి ఇంత అన్నం పెడతారు. ఇక్కడ ఏది ఉండదు, మనమే చేసుకోవాలి, మనమే ఉండాలి, అన్ని మనమే. గల్ఫ్ జిందగీ అనేది ఒక తీపి జ్ఞాపకం. ఒకప్పుడు నేను క్లీనింగ్ చేసిన జాబ్ల కోసం సీవీలు పట్టుకొని ప్రతి ఒక్క ఆఫీస్ పోటీ తిరిగిన. నేను నా తాటచ్చి నేనే సొంత కంపెనీ పెట్టాలని. జస్ట్ గ్రో అప్ అవుతుంది కొంచెం 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 కొంచెం. ఇక్కడ దిమాగ్తోనే పని. పైసా సంపాదించాలంటే దిమాగ్ ఉంటే సరిపోతుంది. ఏదైనా కూడా ఇంటి దగ్గర లెక్క అన్ని విధాలు మనకి ఇక్కడ అనుకూలించేవాళ్ళం. మనం అడ్జస్ట్ చేసుకొని పోవాల్సింది. ఒక వంట అంటే కన్నా ఎన్నో కాడ చిన్న గొడవ వచ్చినా సర్దుకపోవడే అంతే. ఏదైనా కూడా ఇక్కడ బాధ అనిపించింది. ఇప్పుడు పర్లేదు, ఓకే. ఇంటికాడ ఉన్నప్పుడు ఒక లెక్క, ఇటుకి వచ్చిన ఒకటి ఉంటది. 1,00,000 పట్టుకపోయి నువ్వు ఇంటికాడ 4 రోజులలో ఖర్చు అయిపోతాయి. ఏదైనా మనకు ఇంటికాడ ప్రాబ్లం బట్టి ఇట్లా బయట దేశాలలో ఉండవలసి వస్తుంది. ఇప్పుడు 2-3 పిల్లలు ఉన్న వాళ్ళకు హాస్టల్ ఫీజు ఎంత అవుతుంది? నెలకు 1,00,000 చిల్లర అవుతుంది సంవత్సరానికి. ఇక మనకు పంట పెట్టుబడి అయితే మనకు పెట్టుబడి పోగా మనకి ఏం మిగులుతలేదు. దాన్ని బట్టి ఈ దేశాలు పట్టుకుని వచ్చుడైంది. లేని వాళ్ళకు కొమరెల్లి మల్లన్న దేవుడే సహాయకారం ఉన్నోళ్ళందరికీ. సో మన ఒకటి చిన్న స్టేజ్ లెక్క పెట్టుకున్నారు. ఇక్కడ అన్నం వండుకున్నారు. అన్న వాళ్ళు ఏం కూరండి? అన్నం ఇక సాంబార్ చేసిరు. ఇది రైస్ పొద్దుకెళ్ళి నైట్ది అంటే నైట్ వండుకొని పొద్దుగాల తినాలి. ఎందుకు? 6 గంటలకు లేచి వెళ్ళిపోయేటోళ్ళు వాళ్ళ కోసం ఇప్పుడు ఇది పార్సల్ కట్టుకొని వెళ్ళిపోతారు. ఇవాళంటే హాలిడే, అందుకే ఇక్కడ ఉన్నది. ఇది పార్సల్ కవర్. పొద్దుగాల లేచి పనికి పోవాలంటే రాత్రే వండుకొని ఈ కవర్ల అన్నం ప్యాక్ చేసేసుకొని కూర వేసుకొని వెళ్ళిపోతారంట. కిచెన్ ఇది చిన్న కిచెన్ లెక్క. రోజు ఒకటే కూర, రోజు ఒక కూర. అయిపోయిన తర్వాత ఇక ఇటు బెడ్లు ఉన్నాయి. బెడ్లు 1, 2, 3 స్టెప్ల బెడ్ ఇది. సో ముగ్గురు 12 మంది ఈ రూమ్ లో పడుకుంటారు. ఈ బెడ్ కింద చార్జర్ మనకు ఇట్లా కింద పెట్టుకున్నారు. ఫోన్ చార్జర్లు అవి ఇవి. మనం ఒకవేళ రాత్రి వీడియో కాల్ చేయాలనిపించింది అనుకో, వాళ్ళ పని పోయి వచ్చిన తర్వాత సపరేట్ పరదేసుకుంటారట. వాళ్ళు ఇట్లా లైట్ పెట్టేసుకుంటారు. ఎవరికి డిస్టర్బెన్స్ కావద్దని, డ్యూటీలో పోయేటోళ్ళు ఉంటారు కాబట్టి. ఇది కిచెన్, ఇది డస్ట్ పిన్,
సో ఇక్కడ మన వాళ్ళు వచ్చి వండుకుంటారు, మనం వచ్చినామని చెప్పేసి చాయ్ పెట్టిర్రు, నీళ్ళ బాటిల్ తెచ్చుకుంటారు స్పేర్ లా తాగడానికి, ఇంకా షూలు అవి పెట్టుకోవడానికి. ఓ చిన్న ఫ్రిడ్జ్ కూడా ఉన్నది. రాత్రి టమాటాలు అన్ని కట్ చేసుకొని పెట్టుకున్నారు. ఎన్ని సంవత్సరాలు? 19 ఎన్ని రోజులైనా వచ్చి 10 days అయిపోయింది. ఇప్పుడు ఎక్కువ అయింది, ఎంజాయ్ చేసిండు. అమ్మ నాన్న కొడుకు దేశం పోవాలి ఏర్పడుతుంది. చిన్న ఏజ్ లా మీరేంటిదో మీకు కరెక్ట్ గా తెలిస్తే, అంటే మేము చదువుకుంటాం ఖచ్చితంగా నౌకరు కొడతా, నేను గొప్ప అవుతా, లేదు నాకు చదువుతలేదు నేను పని చేసుకోవాలంటే ఎక్స్పీరియన్స్ వస్తుంది. ఆ ఎక్స్పీరియన్స్ తో ఎక్కువ జీతాలు పొందొచ్చు, లేకపోతే మనమే సపరేట్ గా తయారు చేసుకోవచ్చు. దుబాయ్ అంటే గల్ఫ్ అనగానే ఏజెంట్ మోసాలు కావద్దు అంటే ఏం చేయొచ్చు? అదే ఏజెంట్ మోసాలు కావద్దంటే అన్న మీకు తెలిసిన వాళ్ళ త్రోలో రావాలి. జగిత్యాలలోనే మన ఒక కన్సల్టెన్సీ తరఫున మోసం పెద్ద చాలా పెద్ద మోసం. ఇప్పుడు ఫర్ సపోజ్ నీకు ఇతను గల్ఫ్ పోయిందంటే నువ్వు ఈయన ఎవరి తరపున పోయిండు అది పుషప్ చేసుకొని మీరు రావాలి. కానీ ఏదో ఒక ట్రేడ్ ఉండి వస్తే ఇంకా బాగా బెటర్. ఎందుకంటే ఏ ట్రేడ్ లేకుండా వచ్చి ఇక్కడ గల్ఫ్ దేశంలో మేషన్ ఇట్లా పని చేయలేక తిప్పలు వాడి తిండికి లేకుండా ఎంతో మంది ఉన్నారు ఇక్కడ. ఎన్ఆర్ఐ పాలసీ ఎందుకు అంటే ఈ గల్ఫ్ దేశాలలో ఏంటంటే ఇప్పుడు కొందరు బయట వర్క్ చేస్తారు, కొందరు కంపెనీలో వర్క్ చేస్తారు. కంపెనీలో వర్క్ చేసిన ఏంటంటే కంపెనీ అనేది ఇన్సూరెన్స్ ఇస్తుంది. బయట వర్క్ చేసిన వాళ్ళకి ఏ ఇన్సూరెన్స్ ఉండదు. మనకి ఏమన్నా అయింది అనుకోరి ఇంట్లోనే పెట్టుకొని పోవాలి. వాళ్ళ ఇంట్లోకి ఎటువంటి భరోసా ఉండదు. చనిపోయినందుకు మళ్ళీ ఉల్టా వాళ్ళ ఇంట్లో నుంచే మనం అమౌంట్ తెప్పించుకొని బాడీని తీసుకోవాలి. అదే ఎన్ఆర్ఐ పాలసీ ఉంది అనుకోరి, వీళ్ళు చనిపోయినందుకు ఇప్పుడు ఇటువంటి మేము అందరం ఏంటంటే ఎంతో కొంత చందాలు వేసుకొని ఆ బాడీని పంపించిన, ఎందుకంటే పాలసీ వచ్చే అమౌంట్ వాళ్ళ ఫ్యామిలీకి ఉపయోగపడుతుంది అన్న. కంపల్సరీ ఎన్ఆర్ఐ పాలసీ ఉండాలి. ఇక వీళ్ళని చూస్తే నాకు సైతం మా ఆయనే వీళ్ళకంటే ముందు వచ్చింది కదా, ఆ గుర్తొస్తుంది ఎక్కువ. 10 రూపాయలు కమాయించుకుంటేనే పిల్లలకు జంతే అని వాళ్ళు బాధపడుతుంది. నాకు సైతం వాళ్ళని చూస్తే మన హాస్టల్లో ఉన్నట్టుకున్నారు. అయినా ఇంటికాడ ఉన్న వాళ్ళు సైతం వీళ్ళు 10 రూపాయలు సంపాదించి పంపితే వాళ్ళు ఇవి ఖర్చు పెట్టక అప్పులు చప్పులు కట్టుకోవాలి. వాళ్ళు ఇంత కష్టం చేసుకొని వాళ్ళు అయితే పైకి వస్తారు ఇంకా కొంచెం. నెక్స్ట్ మనోళ్ళందరూ పండుగలకు అప్ అండ్ డౌన్ చేసేటట్టు ఎదగాలి. ఒక్కొక్కరు తెల్ల రావాలి. మన అందరు అన్నలు కాకలు బాపులు అందరు వచ్చిర్రు. మా కోసం వచ్చింది ఉయ్యాలో, మా వదనకు ఉయ్యాలో, మైవిల షోకు ఉయ్యాలో, మా యొక్క స్వాగతం ఉయ్యాలో. మొత్తం లంబడి పిల్లలు వెంబడేసుకొని తిరుగుతున్నాం కదా. మన బాపులు గుర్తొస్తారు వచ్చినట్టు వల్ల చేతిలో 150 పెట్టి కొనుక్కోమని చెప్పి. నేను కొనుక్కోను గానీ గుర్తుకు దాచుకుంటా. రోజున డ్యూటీ చేస్తాను. మీకు ఇంత దూరం నేను కలచడానికి ఎందుకు వచ్చిన? పైసా ఏంటి తీయాలి, సంపాదిస్తాను రేపు పోతుంది. కాకపోతే మన మాట, మన మర్యాద, మన ప్రేమ కావాలి. ఇంటికాడ పరిస్థితి మంచిగా లేదా అంటుండి అంటే నాకు ఫోన్ కలిపి మరదకు నేను మాట్లాడతా, నీ అమ్మ పోయిసాక అని చెప్తారని నేను అంటాను. ఉంటే దుబాయ్ రావాలనుకుంటే ఫస్ట్ చదువుకోవాలి. డిగ్రీ పైన ఏమైనా ఉంటాయి చూసిన కోర్సు పట్టని జాబ్ విజిట్ రావాలి. విజిట్ లో వచ్చి మనకు దుకాణం పైసలు ఖర్చు అవుతుంది. 1,50,000 2 లక్షలు ఖర్చు అవుతుంది. అవే పైసల మనకు జాబ్ వస్తుంది. జాబ్ వచ్చినా గానీ ఇక్కడ మంచి పొజిషన్లు ఉంటాయి. లేబర్ మీద వస్తే మాత్రం 10,000 15,000 బాగా కష్టం. 12 గంటలు డ్యూటీ. ఎప్పుడైనా కష్టం లేదు. అప్పుడట్లయితే ఇప్పుడు ఎండ తక్కువ ఉంటున్నప్పుడు 2015 బాగా కొట్టింది ఎండలు. తాపు కావాలంటే తాపుకి ఇవ్వాలి, టైల్స్ కావాలంటే టైల్స్ చేయాలి, ఈ ఫోల్డింగ్ కావాలంటే ఫోల్డింగ్ చేయాలి, ఆటు పూట ఇవ్వాలి, చే పూట ఇవ్వాలి, పాన్స్ పూట ఇవ్వాలి. నాకు 5,000 10,000 నెల అయిపోయామే ఈ బైకులు నాకు అమౌంట్ జరుపు 5,000 కావాలి, 10,000 కావాలి, నాకు బండి కావాలి, మళ్ళీ నడచడానికి తిప్పలేదు. చేసుడు పెద్దది కాదు, సంపాదించింది ఆ పూర్తి పెద్దది. 22 ఏళ్ళ వచ్చి మరి కాదు, మరి నీకు ఇంటికి పోపుది కదా, మరి ఇంటికి పోవాలనిపిస్తే రేపే పోవాలనిపిస్తుంది. ఒకసారి కోపం వస్తే ఆ బట్టలు పిండాలి, జ్వరం వచ్చే 2 రోజులు పోతే కంపెనీ 4 రోజులు కట్ చేసే ఈ జ్వరంతో బట్టలు పిండుకోవాలి, బువ్వ తిన బుద్ధి రొట్టె తెచ్చుకొని తినాలి. దుఃఖం ఇక్కడ అసలు రాదు, కానీ ఇంటికి రాగానే దుఃఖం తేడు వస్తుంది. ఇక్కడ ఏడు పండుగ ముచ్చలేదు. చేస్తున్నాం, పొద్దున్న లేస్తున్నాం,
డ్యూటీకి పోతున్నాం, సాయంత్రం వంట చేసుకుంటున్నాం, మళ్ళీ వెళ్ళిపోతున్నాం. వాళ్ళు ఇల్లు కలిసి వరకు సోఫా దగ్గర కూర్చొని సాయ కూర్చొని నాకు ఈ ఊరికి ఇదే నీ ఊరికి ఇదే అని కాడికే తర్వాత ఒక మన స్విగ్గీ లాగా ఏ పని చేసి ఆ పని ఎంజాయ్ చేయాలన్న అంతే. డిఫరెంట్ గా ఇక్కడ ఎర్నింగ్ చేస్తున్నారు. ఇప్పటిదాకా మనం చూసింది ఇక్కడ ఇండ్లలో పని చేసే వాళ్ళు, కార్ వాష్ చేసే వాళ్ళు, వాళ్ళ లైఫ్ స్టైల్ చూసినాము. సో కొంచెం స్మార్ట్ గా వర్క్ చేసి కొంతమంది డెవలప్ అవుతున్నారు, కొత్త కంపెనీస్ పెట్టుకుంటున్నారు, చాలా మందికి ఎంప్లాయ్మెంట్ ఇస్తున్నారు, రెస్టారెంట్లు పెట్టుకుంటున్నారు. చాలా మంది తెలుగు వాళ్ళు చాలా డెవలప్ అవుతున్నారు. సో అలాంటి వాటిలో VRS కంపెనీ అనేది ఒకటి. సో వాళ్ళే మనకు స్పాన్సర్ చేసి ఉండే టికెట్స్ అవన్నీ ఎక్సెట్రా. సో వాళ్ళ కంపెనీ ఎట్లుంటది, వాళ్ళ స్ట్రక్చర్ ఎట్లుంటుందో ఒకసారి వెళ్ళి చూసేద్దాం. నార్మల్ గా మన సైడ్ వచ్చిన అందరూ ఒక దగ్గర ఆగిపోతున్నారు. ఇక నేను కూడా చిన్న జాబే 1500 dirhams కి ఇక్కడనే స్టార్ట్ చేసిన. 5 years 6 years జాబ్ చేసిన. నేను గ్రోత్ అనిపించలేదు నాకు ఆ కంపెనీలో. ఓకే, ఒక విజన్ పెట్టుకొని పోతే మనకు బాగుంటది, ఒక బిజినెస్ చేస్తే జాబ్స్ ప్రొవైడ్ చేయొచ్చు కదా అన్న ఆలోచన కూడా ఉండే. సో అట్లా స్టార్ట్ చేసినాం. బై గాడ్స్ గ్రేస్ ఇంకా నా వైఫ్ కూడా జాబ్ చేస్తుండే. ఓకే, సో ఇక ఆమె సపోర్ట్ నేను అందరం కలిసి మళ్ళీ చాలా మంది ఇళ్ళ పనికి పోతున్నారు, లేకపోతే కార్లు వాషింగ్ వెళ్తున్నారు, లేకపోతే ఆ రోడ్లు సాఫ్ చేయడానికి పోతున్నారు, లేకపోతే ఎడార్లలో పని చేయడానికి పోతున్నారు, గొర్రెలు ఒంటెలు ఇవే చేయడానికి పోతున్నారు అని చెప్పి ఎక్కువ విన్నా మన తెలుగు వాళ్ళు. చాలా మంది లేబర్ గానే అనుకుంటారు, ఇక్కడ వేరే జాబులు లేవు అన్నట్టుగా ఉంటారు. అక్కడ ఉండే ఏజెంట్లు కూడా అంతే లేబర్ జాబ్లో చూపిస్తారు వాళ్ళకి ఇచ్చేది. మామూలుగా ప్రొఫెషనల్ జాబ్లు కానీ ఇట్లా ఏం చూపించారు. సో మా నాన్న ఇప్పుడు 1978 ఇలా వస్తే 98 దాకా అలెన్లోనే అల్జిక్ అనే కంపెనీలో ఫోర్మెన్ చేసాను. అప్పుడు ఏదన్నా టేప్ రికార్డర్లు రికార్డ్ చేసి పంపితే అది మళ్ళీ క్యాసెట్ పోయి మళ్ళీ మనకు రావాలి. దాని తర్వాత 90లో లెటర్లు స్టార్ట్ అయినాయి. ఆ లెటర్లలోనే పైసలు పంపుడు అవన్నీ ఉంటుండే. ఇప్పుడు మేము హాస్టల్ ఉంటే 94లో 95లో ఇంటర్ హాస్టల్ ఉంటే లెటర్ల పైసలు పెట్టి పంపుతుండే ఖర్చుకి. సో ఇక అవన్నీ స్టేజ్ పోయి ఈమెయిల్స్ అయిపోయినాయి, వీడియో కాల్ అయినాయి. ఇప్పుడు వీడియో కాల్ పోయి 15 రోజులకు ఒకసారి ఫ్లైట్. లెటర్ పంపితే 1 month వచ్చేదంట కదా, 20 రోజులు పడుతుంది. మా నాన్న ఒక 20-25 సంవత్సరాలు దుబాయ్లోనే ఉండిపోయాడు. అయితే అనుకోకుండా మా నాన్న దుబాయ్లో ఉన్నప్పుడే మా తాత చనిపోయాడు, మా నాన్నమ్మ కూడా చనిపోయింది. ఆ ఇద్దరికి అగ్గివట్టలేని సిచ్యువేషన్, చనిపోయిండు, ఆల్రెడీ అన్ని అయిపోయినాయని మేము క్యాసెట్ ఇంటికి పంపిస్తే వాళ్ళు తర్వాత అవునా అని చెప్పేసి అందులో టేపులలో ఏడ్చి పంపిద్దరు. అంటే మా నాన్న వాళ్ళకి అదృష్టం లేకుండా దుబాయ్ లేవట్టి. ఇక్కడైతే మేము ఏం చేస్తామంటే సేల్స్ సర్వీస్ చేస్తాం. ఫైర్ వాల్, యాంటీవైరస్ కావాలి, బ్యాకప్ కావాలి, స్టోరేజ్ అవి కూడా చేసిస్తాం. అంటే A to Z చేసిస్తాం ఐటీ రిలేటెడ్. కూడా ఫోన్ పే ఆప్స్ అనేది నీకు లేదు. అదే ఫెసిలిటీస్ ఇండియాలో కనిపిస్తాయి మనకి. కూరగాయల మార్కెట్ టీ స్టాల్ కైనా కానీ మనకి ఫోన్ పే లో మనం చేయొచ్చు. ఏదో మన దగ్గర ఉన్నట్టు మనం మై విలేజ్ చూసినట్టు మై విలేజ్ టీం VRS టీం లమ్మడపల్లి కూర్చుంటాం ఒక రోజు. నాకోడి ఇదగల్లు తాళ్ళలో కూర్చొని మీ ఇక్కడ ఈ పప్పులు పని చేయాలి తెలుసుగా. మనం రెండు ఉంటాయి కదన్నా, మందోడు ఉంటే స్టార్టర్స్ ఉంటుంది, మనం పంచుకుందాం అన్న. మన ఆఫీసులు ఎక్కువ ఉంది, మన అందులో 10-18 మంది కదా. గంగవ్వ HR అయితే 8 hours 16 hours అయిపోతుంది. సాలరీ తగ్గిపోతుంది. నాకు బాగా డెవలప్ అయిపోతే నేను 3 వాళ్ళు ఉంచుకుంటా, వాళ్ళకు 2 వాళ్ళు ఇచ్చేస్తా, ఒక పాలు ఎక్కువ. ల్యాప్టాప్స్ ఈవెంట్స్ కి ఇస్తామన్నా మనం, కాన్ఫరెన్సెస్. ఎందుకంటే అది 1 week కదా, మన లాంటి వాళ్ళ దగ్గర తీసుకొని 1 week కి 100 ల్యాప్టాప్స్ 200 500 అట్లా తీసుకుని మనకు రిటర్న్ ఇచ్చేస్తారు. ఎన్ని ఉన్నాయి మన దగ్గర? మన దగ్గర ఒక 850 ల్యాప్టాప్స్ ఉంటాయి ఇక్కడ. ఐప్యాడ్స్ కంపెనీ పెట్టాలంటే ఇది మన అరబ్ వాళ్ళతోని ఒకటి ఇట్లా పార్ట్నర్షిప్ ఉండాలి అది అన్నారు. అది ప్రాసెస్ ఏందన్నది ముందు అట్లనే ఉండాలన్న. ఎట్లా అంటే వాళ్ళని స్పాన్సర్ లెక్క తీసుకొని వాళ్ళకి లైసెన్స్ లో వాళ్ళు మన ఇద్దరం ఉంటాము. బట్ వాళ్ళకేం పవర్ ఆఫ్ అటర్నీ ఉండకుండా మనం మొత్తం తీసుకొని వాళ్ళకి సంవత్సరం కింద 20,000 dirhams 30,000 dirhams ఇచ్చేస్తాం. వాళ్ళకి మన బిజినెస్ తో ఏం సంబంధం ఉండదు. ఇప్పుడు ఏం చేసిందంటే గవర్నమెంట్ అది మన ఇష్టం, ఇక వాళ్ళని ఉంచుకోవచ్చు లేకుంటే లేదు. మనం ఏం చేసినామంటే ఈ కంపెనీ మీద ఉన్న స్పాన్సర్ కి ఒక కేలాంశం సార్ మీరు ఇక మాకు అవసరం లేదని ఒక 50,000 dirhams ఇచ్చి ఓడగొట్టేసినాం. టీవీలో ఉన్నాయి లోపల. ఆల్ ది బెస్ట్ అన్న, ఇట్లే మంచిగా చేయాలి. దుబాయ్ చూసిన ఫీలింగ్ ఉన్నది, పండగకి వచ్చిన ఫీలింగ్ ఉన్నది, దుబాయ్ లో చాలా మందిని కలుసుకున్న ఫీలింగ్ ఉన్నది. మా అందరికి టికెట్లు వేసి ఇక్కడ దాకా రప్పించుకొని స్టే ఇచ్చి మంచి ఏది కావాలంటే అది కార్ ఇచ్చి మీరు తిరగండి హ్యాపీగా ఉండండి అని చెప్పి మంచిగా ఒక ఎన్విరాన్మెంట్ క్రియేట్ చేశారు.
థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అన్న, థ్యాంక్ యూ. మీరు రావడం మాకు సంతోషం అన్న, ఎందుకంటే మన ఏరియా నుంచి ఇంత పెద్దగా మీరు స్టార్స్ అయినరు. 2009లో కూడా పీక్ స్టేజ్, తెలంగాణ పీక్ స్టేజ్లో సెలబ్రిటీలు వచ్చిండ్రు. ఏ రోజు కూడా ఒక 6,000 క్రౌడ్ ఒక స్టేడియం దగ్గర రావడం అనేది చూడలేరు. మన ఏరియా నుంచి వచ్చి ఇంత పెద్ద స్టార్లు ఈ క్రౌడ్ ఫుల్ చేయడం అనేది నాట్ ఏ జోక్. మా తరఫున కూడా కంగ్రాచులేషన్. సో ఇవాళైతే మాత్రం మంచిగా ఒక లర్నింగ్ ఎక్స్పీరియన్స్ అనుకోవచ్చు. ఇక్కడ ఎట్లా ఒక కంపెనీ రన్ అవుతుంది, ఎట్లా ఎవరైనా కానీ ఇక్కడ వచ్చి ఎట్లా వర్క్ చేసుకోవచ్చు, ఎట్లా డెవలప్ కావచ్చు. కోరుట్ల దగ్గర కూడా అన్న ఒక కొత్త బ్రాంచ్ పెడదామని చెప్పి అనుకుంటుండు. సో అక్కడ మనకు సెమీ స్కేల్ లో చదువుకున్న వాళ్ళు, అంటే కొంచెం డిగ్రీ దాకా చదువుకొని ఇంటర్ అయినా ఫైన్ అంట. సో కొంచెం స్కిల్ నేర్చుకుందాము, డిజిటల్ మార్కెటింగ్ కానీ సేల్స్ కానీ చేద్దామని ఇంట్రెస్ట్ ఉంటే అన్న వాళ్ళ మెయిల్ ఐడి ఇక్కడ డిస్క్రిప్షన్లో ఇక్కడ ఇచ్చేస్తా. సరే వెళ్ళి కాంటాక్ట్ అవ్వండి. మీకు గనక స్కిల్ ఉంటే ఆడ దగ్గర పోయి ఉన్న వాళ్ళకు కూడా ఎంప్లాయ్మెంట్ క్రియేట్ అవుతుంది. మన తెలుగు వాళ్ళు మన దుబాయ్లో శ్రీ ఛాయ్ అని చెప్పి మన మిర్చి బజ్జీలు అవోడి కూడా ఓపెన్ చేసిరు. మన తెలుగు వాళ్ళు ఉంటే వచ్చి టేస్ట్ చేయండి, మనోడు డెవలప్ కావాలి. థ్యాంక్ యూ. దుబాయ్లో దసరా సెలబ్రేషన్ మై విలేజ్ షో. దసరా ఇవాళ నిజంగా చెప్పాను. సో ఇట్లా జమ్మి తెచ్చుకొని 10-15 మంది ఇట్లా ఫ్యామిలీ మెంబర్స్ అందరు కలిసి దసరా జరుపుకుంటారు. దొరుకుతాయి ఇక్కడ ఇక్కడ జాతీయ వృక్షం ఉంటుంది. అవునా? సో దుబాయ్ లో అసలు దసరా జరుపుకుంటామా అనుకున్నాం, కానీ ఇంత మంచిగా అరేంజ్ చేసిన అన్న వాళ్ళందరికీ థ్యాంక్ యూ. దసరాకి వచ్చినావు కానీ అప్పాలేవి మళ్ళీ స్పాన్సర్ చేస్తే అప్పాలు పట్టుకోవాలి. థ్యాంక్ యూ. సబ్స్క్రైబ్ టు అనిల్ జిలో బ్లాగ్స్.